విస్తారంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. రోడ్లపై ఎక్కడికక్కడ గుంతలు పడి నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ట్రాఫిక్ విభాగం అంటోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా పూర్తిగా నగర వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఇటు పోలీసులు అటు ప్రభుత్వం నుంచి మంత్రులతో సహా ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. అది ఈ నేపథ్యంలో అనేక చోట్ల రోడ్లపైన నీళ్లు లాగింగ్ అయిన పరిస్థితి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు చాలా చాకచక్యంగా ఇటు సివిల్ పోలీసుల సహకారంతో పూర్తిగా ట్రాఫిక్ని మేనేజ్ చేసిన పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం మనం చూసినటువంటి ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో హైదరాబాద్ సిపి ఆఫీస్లో ఉంది. ఇక్కడ అందరూ చాలా గత 4 రోజులుగా చాలా క్లియర్గా ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నరసింహరావు గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. చూస్తూ ఉన్నాం మేము చాలా కీలకంగా హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది మారిపోయింది. నేపథ్యంలో అన్ని సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా 80% రోడ్లు ఇలా డ్యామేజ్ ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంటున్న నేపథ్యంలో మీరు ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు? ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మన ట్రాఫిక్ కమాండ్ సెంటర్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది 24/7. ఇక్కడ నుంచి మనము ఎక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ట్రాఫిక్ వాల్యూమ్ కంజెషన్ ఎలా ఉంది అని మనము మ్యాప్లో కూడా చూస్తున్నాము. అందులో సర్వేలెన్స్ కెమెరాస్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము. దీని ద్వారా మనకు ఎక్కడైనా ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువ పెరిగి అక్కడ ట్రాఫిక్ స్లో డౌన్ అవుతుంటే మేము ప్రజలకి మా వాట్సాప్, ఫేస్బుక్, మా మొబైల్ యాప్, హైదరాబాద్ ట్రాఫిక్ మొబైల్ యాప్, హాకై ఇలా అన్ని మీడియాల ద్వారా అందరికీ మేము సమాచారం చేరవేస్తున్నాము. దాంతోపాటు మన మీడియా ఛానల్స్ అందరితోటి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. మనం చూస్తూ ఉన్నాం ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దీని విధంగా ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఎందుకంటే సైబరాబాద్, హైదరాబాద్ ఏరియాస్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ కనిపిస్తున్న నేపథ్యంలో ఎలా చూడవచ్చు? ఇప్పుడు మనకు కొన్ని ప్లేసెస్ ఎక్కడైతే ట్రాఫిక్ చాలా కంజెషన్ ఉంటుందో, మనకు ఎక్కడైతే రెడ్ మార్కింగ్ కనిపిస్తుందో అక్కడ మోర్ దెన్ 80% ట్రాఫిక్ ఆక్యుపైడ్ అనమాట. అదర్ దెన్ ఆరెంజ్ కలర్ ఉంటే ఒక 50% ట్రాఫిక్ ఉందన్నట్టు. సో దాని ప్రకారంగా గ్రీన్ ఉందంటే అక్కడ ఆక్యుపెన్సీ నార్మల్ ఉందంటూ, నార్మల్ వేలో ఉందన్నట్టు. మీరు చూస్తే ఎక్కడెక్కడ ఏ ట్రాఫిక్ కంజెషన్ ఉంది, ఎంత శాతం ట్రాఫిక్ ఉంది అనేది మనకు లైవ్ మ్యాప్ ద్వారా మనం ఇక్కడ మానిటర్ చేస్తున్నాము. మన కెమెరాస్ కన్నిటికీ లింక్ ఉంది ఇది. దీంతోపాటు మా ట్రాఫిక్ సిగ్నల్స్కి కూడా ఈ మ్యాప్ అనేది లింక్ ఉంది. దీని ద్వారా మనం అక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఉందో నెక్స్ట్ ముందు వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్, మా డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి బయట ఫీల్డ్లో, డిజిటల్ బోర్డ్స్, మొబైల్ యాప్స్, వీటి అన్నింటిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అక్కడ మనం ట్రాఫిక్ని రద్దీని తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎక్కువ శాతం ఎక్కడ గంటల కొద్దీ వాళ్ళ ట్రాఫిక్ అనేది ఆగిపోవద్దు అనేది మా యొక్క ఉద్దేశము. అంటే తదుపరి వచ్చే 48 గంటల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవంటారా? ఇప్పుడు ఎటువంటి ఇంకా భారీ వర్షం వచ్చినా కూడా మనకు ట్రాఫిక్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనం ఏర్పాట్లు చేసుకున్నాము. పబ్లిక్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. హైదరాబాద్ సిటీలో వాటర్ లాగింగ్ అయ్యేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ప్రధాన కూడలకు సంబంధించి కొన్ని ఏరియాస్, పంజాగుట్ట కావచ్చు, కొన్ని ఏరియాస్లో కూడా పెద్ద ఎత్తున వాటర్ జామ్ అవుతున్న నేపథ్యంలో ముందస్తుగా మీరు గుర్తించినటువంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఎంతమంది సిబ్బంది ఈరోజు వర్క్లో పనిచేస్తున్నారు? దగ్గర మేజర్గా వచ్చేటి ఒక 46 పాయింట్స్ దాకా ఉన్నాయి ముందస్తుగా గుర్తించినది. కొద్దిగా భారీ వర్షం ఎక్కువ అయిందంటే ఆటోమేటిక్గా అక్కడ వాటర్ లాగిన్ అవుతుంది. అటువంటి ప్లేసెస్లో మా ట్రాఫిక్ స్టాఫ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అట్లనే జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా మనము కోఆర్డినేట్ చేసుకొని వెంటనే వచ్చేసి అక్కడ వాటర్ని తీసేయడానికి దానికి ప్రయత్నాలు చేసి మళ్ళీ ట్రాఫిక్ రిస్టోరేషన్ చేయడానికి చేశారు. ఇప్పుడు ఇవాళ మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు లిమిటెడ్ స్టాఫ్, సో అన్ని ప్లేసులకు వాళ్ళు అందుబాటులో లేరని కొన్ని ప్లేసెస్లో మా వాళ్ళే తీసేస్తున్నారు. ఇక్కడ చూసినటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. ప్రజలకు సహకారం, మీడియా సహకారం కూడా మాకు పూర్తి స్థాయిలో ఉందని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.